తెలంగాణలో రానున్న రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా హైదరాబాద్ సహా మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా రేపటి నుంచి జూలై 2 వరకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులు సైతం వీచే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మొత్తంగా రానున్న 7 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. తెలంగాణలో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, ఒక నానుడు ఉంది, సాధారణంగా మీ టీవీల్లో చెప్పినవి ఏవీ జరగవు, వాతావరణ శాఖ చెప్పింది ముందే జరగదు అని జనాలు ఎక్కువగా చర్చించుకుంటూ ఉంటారు. ఇవన్నీ తోసి ఈ వారం అంతా కూడా వర్షాలు కుమ్మేసే ఛాన్స్ ఉందా? వాతావరణ శాఖ క్లియర్ కట్గా ఏం చెప్పింది? ఎస్ రమణ, ఖచ్చితంగా వర్షాలు వస్తాయని అయితే చెప్తుంది. మరి చూడాలి, ఎందుకంటే అనేక సార్లు వాతావరణ శాఖ ఆ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, లేదంటే హైదరాబాద్ లేదంటే పలు జిల్లాల్లోని హెచ్చరికలు జారీ చేసినప్పుడు వర్షం రాని సందర్భం కూడా చాలా సందర్భంలో కనిపించింది. అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ప్రస్తుతమైతే నైరుతి ఋతుపవనాలు చాలా బలంగా పుంజుకోవడంతో తెలంగాణలో వర్షాలు జోరందుకున్నాయని వాతావరణ శాఖ చెప్తూ వస్తుంది. నల్లాఖరు దాకా నాన్ స్టాప్ వర్షాలు ఉంటాయని కూడా చెప్తుంది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో విస్తృతంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తుంది. ఋతుపవనాల ప్రభావంతో రానున్నటువంటి రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం చల్లబడి వర్షాలు కురుస్తాయని కూడా చెప్తుంది. ఉత్తర తెలంగాణలో ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్ తో పాటు తూర్పు తెలంగాణలో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తుంది. జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ అయ్యాయి. అయితే దక్షిణ పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో మాత్రం అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురుస్తాయని ఆమె చెప్తుంది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే భాగ్యనగరంలో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ముఖ్యంగా సాయంత్రం, రాత్రి వేళల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో జల్లులతో పాటు ఉరుములు మెరుపులు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తూ వస్తుంది. దీంతో పాటు కార్యాలయం నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో ముఖ్యంగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. కాబట్టి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా అధికారులు అప్రమత్తం అవుతున్నట్టు తెలుస్తుంది. అయితే నగరంలో ఇప్పటికే పలు చోట్ల అక్కడక్కడ వర్షం ప్రారంభం కావడం గమనార్హం. వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములు మెరుపులు సంభవించే సమయంలో చెట్ల కింద నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. అటు రైతులు సైతం అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల అధికారుల యంత్రాంగం చెప్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తూ వస్తుంది. ఈ రోజు రాత్రి హైదరాబాద్ లో భారీ వర్షం ఉంటుందని కూడా చెప్తున్నారు. అంటే మనకి వచ్చే నెల, అంటే జూలై 2వ తారీఖు వరకు కూడా నైరుతి ఋతుపవనాల కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్తూ వస్తుంది. ఎందుకంటే ఉరుములు మెరుపులతో వర్షం పడుతున్నప్పుడు ముఖ్యంగా రైతులు ఆ వ్యవసాయ పనుల నిమిత్తం వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు కొన్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్న నేపథ్యంలో అందుకు హెచ్చరిక జారీ చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్ లో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా బ్లాక్ స్పాట్స్ ని గుర్తించారు. ఎక్కడైతే నీళ్లు నిల్వ ఉంటున్నాయో ఆ స్పాట్లను గుర్తించి ఇప్పుడు తక్షణమే మరమ్మతులు ప్రారంభించారు. ముఖ్యంగా జిహెచ్ఎంసీ, అదేవిధంగా ట్రాఫిక్, అదేవిధంగా హైడ్రా, అదేవిధంగా కొన్ని మనకి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొన్ని కమాండింగ్ అంటే విద్యుత్ శాఖ, వీళ్ళందరూ కలిసి సమన్వయంతో పనిచేసి ఎటువంటి సమస్యలు లేకుండా చూడాలని చెప్పేసి కూడా చెప్తుంది. కాబట్టి ముఖ్యంగా హైదరాబాద్ లో ఎక్కడైతే నీళ్లు నిల్వ ఉంటున్నాయో అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా, అంటే ముఖ్యంగా అక్కడ ఒకవేళ నీళ్లు నిల్వ ఉంటే మోటార్ల సహాయంతో ఎత్తిపోయడం కానీ, లేకపోతే అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ ఏమైనా దెబ్బతిని ఉంటే అది వెంటనే రిపేర్ చేయడం కానీ, లేకపోతే మ్యాన్ హోల్స్ లో అక్కడక్కడ చెత్త చెదారం అంతా పూర్తిగా పేరుకుపోయి ఉన్నప్పుడు నీళ్లు రోడ్లపైనే ఉండడం తోటి అక్కడ మనకి మోకాళ్ళలోతు నీళ్లు ఆగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాని ద్వారా ట్రాఫిక్ సమస్య తలెత్తుతున్నట్టుగా కూడా గుర్తించారు. కాబట్టి ఇలాంటి సమస్య ప్రస్తుతం ఇప్పుడు ఈ సీజన్ లో, అంటే ఇప్పుడు వర్షాకాల సీజన్ లో రాకుండా ఉండాలని చెప్పేసి ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా అధికారులతో
సమావేశం నిర్వహించినప్పుడు వారిపైన సీరియస్ అయిన సందర్భం కూడా కనిపించింది. అంటే వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు అధికారులు ఎవరు కూడా రోడ్లపైకి రాకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పేసి కూడా ఆయన సీరియస్ అయ్యారు. అవసరమైతే వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు స్వయంగా నేనే రోడ్డుపైకి వస్తానని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. కాబట్టి అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. సో చాలా చోట్ల బ్లాక్ స్పాట్స్ ను గుర్తించారు. ప్రస్తుతమైతే రిపేర్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి రమణ. సో కాబట్టి వర్షాలు మనకి ఇప్పటికే వాతావరణ శాఖ చెప్తూ వస్తుంది. అంటే మనకి ఈ రోజు రాత్రి నుంచి జూలై 2 వరకు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్తున్న నేపథ్యంలో సో యంత్రాంగం కూడా అప్రమత్తమైనట్టుగా కూడా మనకి సమాచారం అందుతుంది. కాబట్టి సో ఎప్పటికప్పుడు ముఖ్యంగా మనకి పోలీస్ కమాండ్ కంట్రోల్ ఉంటుంది. సో అక్కడ నుంచి మనకి పర్యవేక్షణ అంటే మనకి ICCC బిల్డింగ్ నుంచి సీసీ కెమెరాల పర్యవేక్షణ ద్వారా ఈసారి ట్రాఫిక్ సమస్య ఎక్కడెక్కడ తలెత్తుతుంది ఏంటి, సో ఎలా క్లియర్ చేయాలనే విషయం పైన ఇప్పటికే అధికారులందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారుల భేటీ సమావేశంలో సీరియస్ అయ్యారో సో అలాంటి సమస్య ఇప్పుడు రాకుండా ఉండేందుకు ఎలా ప్రణాళికలు చేయాలి, ఎలా ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలన్నట్టుగా కూడా అధికారులు అయితే యంత్రాంగం మొత్తం సిబ్బంది సిద్ధంగా ఉన్నట్టుగా కూడా మనకైతే సమాచారం వస్తుంది. కాబట్టి రమణ సో ప్రస్తుతం అయితే మనకి ఈ రోజు రాత్రి నుంచి జూలై 2 వరకు కూడా తెలంగాణ రాష్ట్రంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది రమణ. ఓకే, థ్యాంక్ యూ సైదులు.